ఆ ల్యాండ్ వాల్యూ 10 కోట్లు. ల్యాండ్ ఓనర్ ఎవరనేది క్లారిటీ లేదు. మరోవైపు ఎప్పుడు కబ్జా చేసేద్దామని అక్రమార్కుల చూపు. కరీంనగర్ జిల్లా గోదావరి ఖనిలోని పోచమ్మ మైదాన్ ల్యాండ్ ఇష్యూ ఎటూ తేలటం లేదు. స్థల వివాదం కోర్టులో ఉన్నా నిర్మాణ పనులు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి. కరీంనగర్ జిల్లా గోదావరి ఖనిలోని పోచమ్మ మైదాన్ కబ్జా ఇష్యూ రాను పెద్దదవుతోంది. స్థలం ఓనర్షిప్ విషయంలో సింగరేణి, రామగుండం కార్పొరేషన్ల మధ్య తగాదా నడుస్తోంది. ల్యాండ్ వాల్యూ 10 కోట్లు కావటంతో దీనిపై కన్నేసిన మరికొందరు కబ్జా ప్లాన్లో ఉన్నారు. గోదావరి ఖని సెంటర్లో ఉన్న పోచమ్మ మైదాన్లోని 39 గుంటల స్థలాన్ని 1968లో కొనుగోలు చేసింది సింగరేణి యాజమాన్యం. రిజిస్ట్రేషన్ టైంలో వచ్చిన సమస్యలతో ఇష్యూ సుల్తానాబాద్ కోర్టు వరకు వెళ్లింది. 1975లో సుల్తానాబాద్ కోర్టు తీర్పు ప్రకారం ఈ స్థలం సింగరేణి ఆధీనంలోనే ఉంటూ వచ్చింది. 1976లో సింగరేణికి భూమి నమ్మిన బద్రౌద్దీన్ మరణించడంతో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆగిపోయింది. పహాణిలో మాత్రం అతని వారసుల పేర్లు కొనసాగుతూ వచ్చాయి. ఈ స్థలం తర్వాత బాగా డెవలప్ అయి బిజీ సెంటర్గా మారి మార్కెట్ ఏర్పాటైంది. ప్రజా అవసరాల కోసం ఈ భూమిని రామగుండం మున్సిపాలిటీ తమ ఆధీనంలోకి తీసుకుంది. 2006లో అప్పటి మున్సిపల్ కార్యవర్గం షాపింగ్ కాంప్లెక్స్ కట్టేందుకు మార్కెట్ను కూల్చేసింది. దీనిపై బద్రౌద్దీన్ వారసులు కోర్టుకు వెళ్లడంతో చట్టపరంగా వ్యవహరించాలని తీర్పు చెప్పింది. ఓవైపు పోచమ్మ మైదాన్ భూమిపై వివాదం కోర్టులో నడుస్తూ ఉండగానే స్థలం కబ్జాపై ఆరోపణలొచ్చాయి. ఫిర్యాదులు అందటంతో ఆర్డీఓతో విచారణ జరిపించారు జిల్లా కలెక్టర్. విచారణ జరిపిన ఆర్డీఓ స్థలం సింగరేణిదని, ఈ భూమిపై ఇటు రామగుండం కార్పొరేషన్కు గాని ప్రైవేట్ వ్యక్తులకు గాని ఎలాంటి అధికారం లేదని రిపోర్ట్ ఇచ్చారు. అధికారులే గాని పార్టీలో ఉన్న పెద్దలే గాని వీళ్ళ అండదండలు చూసుకొని ఆ యొక్క భూమిని ప్రైవేట్ వ్యక్తులకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పర్మిషన్లు ఇచ్చినారు. ఇలా బిల్డింగ్ల మీద బిల్డింగ్ కడుతున్నారు. కోట్ల విలువ చేసేటువంటి అమూల్యమైనటువంటి స్థలాన్ని ఈరోజు కొంతమంది కబ్జాకోర్లు దొంగ పట్టాలను సృష్టించుకొని స్థలాన్ని ఆక్రమించుకొని పేద ప్రజలైనటువంటి అమాయకమైనటువంటి చితక చిన్న వ్యాపారుల యొక్క పొట్టగొట్టి భవంతులు కడుతున్నారు. దీనికి కొంతమంది రాజకీయ నాయకులు అండ చాలా ఎక్కువ మొత్తంలో ఉంది. ప్రెజెంట్ ఈ భూమి విలువ గజానికి 60,000 పలుకుతోంది. ఇప్పటికే ఈ భూమిని గజాల లెక్కన పట్టాదారులుగా పేర్కొంటున్న కొందరు తీసుకున్నట్టు సమాచారం. ఈ భూమిపై ఇంత గొడవ నడుస్తున్నా స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. డాక్యుమెంట్లన్నీ కరెక్ట్గా ఉన్నందుకే నిర్మాణాలకు అనుమతిచ్చామని మున్సిపల్ కమిషనర్ చెబుతున్నారు. కేసు కోర్టులో ఉన్నందున తీర్పు వచ్చాక చూద్దామంటోంది సింగరేణి సంస్థ. పోచమ్మ మైదాన్లో ఏవైతే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయో వాటి ఆల్రెడీ కార్పొరేషన్ తరఫున చాలా రోజుల క్రితం పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని ఇట్లా కంప్లైంట్లు వచ్చినప్పుడు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఒక 4 వాటికి పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్ అయ్యాయి. వాటికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి 2 నోటీసులు ఇచ్చాము. దాని తర్వాత ఇంకో ఫైనల్ నోటీస్ కూడా ఒకటి ఇవ్వడం జరుగుతుంది ప్రొసీజర్ ప్రకారం. అక్కడక్కడ డీవియేషన్స్ కూడా ఉన్నాయి. ఆ డీవియేషన్స్ అన్నీ కూడా వాటికి కూడా ఆఫీస్ నుంచి నోటీస్ ఇవ్వడం జరిగింది. డీవియేషన్స్ అనేది తీసేయమని. పోచమ్మ మైదాన్ స్థల వివాదంపై ఏదో ఒకటి త్వరగా తేల్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే కోట్ల విలువైన భూమి కబ్జాకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు.